అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎదురు కాల్పులతో మారడుపల్లి అడవులు మారుమోగుతున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ జరిగి గంటలు గడవక ముందే పోలీసులు మావోయిస్టులకు మధ్య మరోసారి భారీ ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్ట్ అగ్రనేత టెక్ శంకర్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్పీ అమిత్ పర్దార్ తెలిపారు. గత 3 రోజులుగా ఏజెన్సీలో ఆపరేషన్ సంభవ్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టులు మృతి చెందారని, సెంట్రల్ టీమ్స్ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం మనకి 5 to 5:45 మధ్యలో మళ్ళా మావోయిస్ట్ అండ్ పోలీస్ పార్టీ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన ఈ ఆపరేషన్ మనకి కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి ఈ రోజు కూడా మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చిన. ఈ రోజు మనకి టోటల్ గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో రికవర్ అయిన బాడీస్ కౌంట్ చేస్తే 7. ఇంట్లో ఒక గొప్ప సక్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ లో ప్రెసెంట్ లో సిసిఎం పనిచేసే వాళ్ళు మెట్టు జోగారావు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో న్యూట్రలైజ్ అయిన అతనితో సహా మిగతా 6 మెంబర్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఫీమేల్ మావోయిస్ట్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఈ రోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా మనకి మేజర్ రికవరీస్ జరిగినాయి. ఈ మేజర్ రికవరీస్ లో చూస్తే మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైట్ నుండి 2 AK-47 వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్నాయి. AK-47 సంబంధించి 72 రౌండ్స్ ఉన్నాయి. SBBL వెపన్స్ ఉన్నాయి 5. దీనికి అమ్యునేషన్ కూడా 34 రౌండ్స్ దొరికినాయి. అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి. దీనికి రౌండ్స్ మనకి ఎక్స్ప్లోజివ్స్ లో కోడెక్స్ వైర్ 3 kg, డెటోనేటర్స్ 18 దొరికినాయి. కిట్ బ్యాగ్స్ దొరికినాయి. అండ్ కిట్ బ్యాగ్స్ లో వాళ్ళకి లాజిస్టిక్స్ అండ్ మిగతా మటీరియల్స్ కూడా ఉంటున్నాయి. ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి నడిచిన ఆపరేషన్ సంభవ్. ఈ ఆపరేషన్ సంభవ్ లో మనకి ఇప్పుడు దాకా టోటల్ 13 మావోయిస్ట్ ని న్యూట్రలైజ్ చేయడం జరిగినాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, స్పందన ఏదైతే ఆపరేషన్ సంభవ్ విజయవంతమైందని చెప్పి కూడా పోలీసులు ప్రకటించారు. అమిత్ పర్దర్ కొద్దిసేపటి క్రితం మీడియాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్, ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి వెల్లడించడం జరిగింది. ఆపరేషన్ సంభవ్ లో హతమైన మొత్తం మావోయిస్టులు మృతదేహాలన్నీ కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఇక్కడే మృతదేహాలకి పోస్ట్ మార్టం జరగబోతున్నారు. ముందుగా నిన్న ఉదయం ఎవరైతే మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ ఏదైతే నేత ఉన్నాడో హిడ్మాతో పాటు మరొక 5, అదేవిధంగా మరి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి 7 మృతదేహాలు టెక్ శంకర్ ఎవరైతే మరొక అగ్రనేత ఉన్నారో టెక్ శంకర్ తో పాటు మరొక 6 మృతదేహాలన్నీ కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద పరిస్థితి మనం చూడొచ్చు. భద్రత కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ కూడా నిన్న జరిగిన ఎన్కౌంటర్ సంచలనం అయితే దానికి మించి ఇవాళ ఉదయం మరో ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో పైన సంచలనమైంది. ఇందులో చూస్తే కనుక ఏదైతే ఈ 7 మావోయిస్టులు ఇవాళ హతం కావడం జరిగింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్ కి ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే అతి సమీపంలోనే ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద పోస్ట్ మార్టం కార్యక్రమం కూడా అంటే నిన్న ముందుగా ఎన్కౌంటర్ లో హతమైన 6 మృతదేహాలకు సంబంధించి ఎవరైతే హిడ్మాతో పాటు మరొక 5 సంబంధించి మృతదేహాలన్నీ కూడా పోస్ట్ మార్టం కూడా ప్రారంభంగా అయింది. ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బంధువులు కూడా ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్నారు. హిడ్మా బంధువులు కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారో లేదనేది ఇంకా పూర్తిగా సమాచారం అయితే లేదు. ఎందుకంటే బంధువుల సమక్షంలోనే మృతదేహాలను కూడా గుర్తించి ఖరారు చేసి తర్వాత ఏదైతే ఇక్కడ పంచనామా కూడా చేస్తారు. ఏదైతే చూస్తే కనుక మరోసారి సంభవ్ సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి మావోయిస్టులు
ఏదైతే ప్రవేశించారు, అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్ట్ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పి కూడా ప్రయత్నించిన క్రమంలో తాము ఈ ఆపరేషన్ చేశామని చెప్పి కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. ఇందులో చూస్తే కనుక స్పష్టమైన సమాచారంతో ఏదైతే ఈ ఆపరేషన్ నిర్వహించామని కూడా చెప్పి కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ మొత్తం మీద చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ఎక్కడికక్కడ ప్రారంభమైంది. దీనికి సంబంధించి చూస్తే కనుక 6 ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కౌంటర్లో ఏదైతే ఇటు వైద్య అధికారులు, అదేవిధంగా వారికి సహాయ సిబ్బంది, అదేవిధంగా మహిళా పోలీసులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడ కొన్ని పోస్ట్ మార్టం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ముందుగా నిన్న ఏదైతే ఎన్కౌంటర్ లో హతమైన హెడ్మాతో పాటు మరొక 5గురు, అదేవిధంగా ఆయన భార్య, అదేవిధంగా మరొక 4 మావోయిస్టులు, అదేవిధంగా ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన 7గురు ఎవరైతే టెక్ శంకర్ సహా మరొక 6గురు సంబంధించిన ఏదైతే పోస్ట్ మార్టం కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ మొత్తం మీద కొంత అంటే ఇవాళ మృతి చెందిన టెక్ శంకర్ సంబంధించి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా, మిగిలిన 6గురు కూడా ఛత్తీస్గఢ్ కి చెందిన వారే. కాబట్టి వారందరూ ముందుగా వీరందరూ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో వారి వివరాలు కూడా సేకరించిన తర్వాత వారికి సమాచారం అందిస్తారు. వారంతా ఇక్కడ రంపచోడవరం ఆసుపత్రికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వారిని గుర్తించిన తర్వాత అంటే వారు వీరు పోలీసులు ఎవరైతే ఖరారు చేశారో ఆ పేరు గుర్తించిన తర్వాతే పోస్ట్ మార్టం కార్యక్రమం ముందుకు వెళ్తుంది. తర్వాత డెడ్ బాడీస్ వాళ్ళకి అప్పగిస్తారు. ముఖ్యంగా ఇందులో చూస్తే కనుక ఆపరేషన్ సంభవ్లో 2 ప్రధానమైన సక్సెస్లు సాధించామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో హిడ్మా మట్టిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ టెక్ శంకర్ ను కూడా మట్టిపెట్టడం జరిగింది. హిడ్మా అనేది చూస్తే కనుక దాదాపు 250 మంది పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను మట్టిపెట్టిన మిలిటెంట్ చరిత్ర, అదేవిధంగా 24 పైగా దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు. దీంతో మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు చేరుకుంటుంది. ఒక్కొక్కరుగా ఏదైతే ఈ మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా ఎన్కౌంటర్ లో హతమవుతున్నారు. అయితే ఎంత సుదీర్ఘ చరిత్ర, ఏదైతే ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాపై ఎంతో పట్టున్న హెడ్మా అసలు అనుకోని రీతిలో ఇక్కడ మారేడుమిల్లి ప్రాంతానికి అంటే వాస్తవాన్ని చూస్తే కనుక విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్ట్ కార్యకలాపాలు ఎక్కడ కూడా జరగట్లేదు, పెద్దగా లేదు, కేవలం సెంట్రల్ జోన్ గానే ఉంది. ఈ సెంట్రల్ జోన్ లోనే హెడ్మా వచ్చి దళదాచుకున్న క్రమంలో తమకు అందిన సమాచారంతో ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందారని చెప్పి కూడా పోలీసులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ఈ ఎన్కౌంటర్ పై కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనిపై ఏదైతే బోర్డుకప్ ఎన్కౌంటర్ కేవలం హెడ్మా ఎవరైతే ఉన్నారో తాను లొంగిపోయేందుకు కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో నేను స్వగ్రామానికి వెళ్లి ఆయన తల్లితో కూడా మాట్లాడారు. లొంగిపోయేందుకు కూడా ప్రయత్నించిన క్రమంలో హెడ్మాన్ కూడా కాల్చి చంపారని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే ఇది వామపక్ష సంఘాలు కావచ్చు లేదంటే ప్రజా సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితుల్లో మొత్తం మీద ఈ మారేడుమిల్లిలో చోటు చేసుకున్న వరుస 2 ఎన్కౌంటర్లు అనేది చరిత్రలో చాలా సంచలనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 24 గంటల వ్యవధిలో ఇలా 13 మంది మావోయిస్టులను 2 ఎన్కౌంటర్లు మట్టిపెట్టడం అనేది గతంలో ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఈ క్రమంలో ఇది పూర్తిగా సక్సెస్ అయింది. అదేవిధంగా దీని ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తాను కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి అనేక AK-47 తుపాకులతో పాటు ప్రత్యేకంగా ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలోనే అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల ద్వారానే 50 మందికి పైగా మావోయిస్టులు విజయవాడ, కాకినాడ, అదేవిధంగా కోనసీమతో పాటు అనేక ప్రాంతాల్లో జనారణ్యులు కలిసిపోయారు, జనజీవన స్రవంతులు కలిసిపోయారు. వారంతా ఎక్కడున్నారో గుర్తించేందుకు కూడా డైరీ చాలా ఉపయోగపడిందని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే సమాచారం అయితే ఉంది. అయితే ఇది కాదు, అలాంటి స్పెక్యులేషన్స్ అవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే అని చెప్పి కూడా జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ కూడా కొట్టివేయడం జరిగింది. ఏదేమైనా కూడా అత్యంత సంచలన ఘటనలో అల్లూరు జిల్లా మారేడుమిల్లి అంటే పర్యాటక ప్రాంతం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక పర్యాటకులు అనేక మంది వచ్చే సమయం కూడా ఈ సమయంలో ఇక్కడ 2 ఎన్కౌంటర్లు జరగడం, అదేవిధంగా మారేడుమిల్లికి అతి సమీపంలో 5 కిలోమీటర్ల లోపే ఈ ఎన్కౌంటర్లు జరగడం అనేది పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించి చూస్తే కనుక మావోయిస్టు అణిచివేత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం, ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్ట్ కార్యకలాపాలు అనేది జరగకుండా చూస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఆపరేషన్ సంభవ్, దీనికి సంబంధించి ఆపరేషన్ సంభవ్ ని ఎందుకు పేరు ఖరారు చేశారనే దాన్ని కూడా పోలీసులు కూడా చాలా ఆసక్తికరంగా చెప్పారు. పోలీస్ శాఖలో ద్వారా ఏది అసంభవం అంటూ ఉండదు, కేవలం ఇది సంభవం కాబట్టి ఇది సాధ్యమవుతుంది కాబట్టి తాము ఆపరేషన్ సంభవ్ అని పేరు పెట్టామని చెప్పి కూడా ఈ పోలీసుల శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 13 మంది మృతదేహాలు సంబంధించి చూస్తే కనుక నిన్న ఎన్కౌంటర్ లో మృతి చెందిన 6 మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మరొక 7 అంటే ఇవాళ మృతి చెందిన 7 సంబంధించిన పోస్ట్ మార్టం అయితే రేపు జరిగే అవకాశం అయితే ఉందో. మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా దాదాపు 3 రోజుల పాటు
కొనసాగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద పోలీస్ శాఖ అయితే పూర్తి స్థాయిలో ఈ సక్సెస్ అయ్యామని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందా? ఎందుకంటే హెడ్మా లాంటి వారు ఏదైతే నేల కొరిగిన నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం ఇక చివరి దశకు చేరుకుందా అని ఒక చర్చ అయితే మొదలైంది. మొత్తం మీద పెను సంచలనంగా మారిందా? ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్ట్ కార్యకలాపాలు లేవు అని అనుకుంటున్న క్రమంలో ఈ జరిగిన వరుస 2 ఎన్కౌంటర్లు అయితే తీవ్ర సంచలనంగా మారే స్పందన. ఈ నేపథ్యంలో ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ మృతి చెందిన 13 మంది మృతదేహాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే వారికి పోస్ట్ మార్టం కూడా జరగబోతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.